హలో అండ్ వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. నేను సజ్జన. తొలి గంటం దాటితే 90 ఏండ్ల ఆయుష్ అంటారు పెద్దలు. రేవంత్ ఇప్పుడు ఇదే ఆలోచనలో ఉన్నాడు. అల్లుని కంపెనీల కోసం, అదాని పరిశ్రమల కోసం, అన్నదమ్ముల ఆస్తుల పెంపు కోసం, ఢిల్లీకి మూటలు చేరవేత కోసం, పేదల భూములు లాక్కునేందుకు కుట్రలు పన్నుతున్నాడు. సో లాఠీల దెబ్బలు తిని చేతులకు బేడీలు వేసుకుని చెరసాలాల పాలైన భూములను చెరబెట్టడంలో రేవంత్ ప్రభుత్వం పట్టు వదలడం లేదు. పట్నంలో పేదల గుళ్లు, ఉపాధి కేంద్రాలు, పాల డబ్బాలు, చెప్పుల దుకాణాలు, పల్లెల్లో పేదల భూములు, గరీబోళ్ల ఇండ్లు, పంట పొలాలు, పచ్చని పైర్లలో స్వైర విహారం చేస్తున్నాడు. కాదేది అణచివేతకు అనర్హం కాదన్నట్టు రేవంత్ రాష్ట్రాన్ని ఏలుతున్నాడు. 10 ఏళ్లు ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో 2 ఏండ్లలో ఏం జరుగుతున్నదో తెలియని పరిస్థితికి తీసుకొచ్చాడు. అందుకు నిలువెత్తు ఉదాహరణనే హిల్ట్ పాలసీ పేరిట జరుగుతున్న 5 లక్షల కోట్ల భూదోపిడీ. సో హిల్ట్ పాలసీ పేరిట జరుగుతున్నది మామూలు దోపిడీ వ్యవహారం కాదు. అక్షరాల 5 లక్షల కోట్ల భారీ కుంభకోణం. పరిశ్రమలను అవతలికి తరలించాలన్న కూటిల ఆలోచనతో పారిశ్రామిక భూములను కొల్లగొడుతున్నాడు. ఇటు హైదరాబాద్ నగరంలో కూడా ఇండస్ట్రియల్ పార్కులన్నీ ఇప్పటివి కావు. దశాబ్దాల కింద గత ప్రభుత్వాలు కేటాయించినవి. 9,300 ఎకరాల భూమిని అప్పటి ప్రభుత్వాలు పరిశ్రమల కోసం కేటాయించాయి. వీటినే ఇప్పుడు రేవంత్ దోచుకునే ఎత్తుగడ వేస్తున్నాడు. అయితే యంగ్ ఇండియా స్కూళ్లు కడతామంటున్న సీఎం పరిశ్రమల భూముల్లో యంగ్ ఇండియా స్కూళ్లను నిర్మించొచ్చు కదా. ఇండ్లు లేని నిరుపేదలకు ఇంత గూడు కల్పించొచ్చు కదా. సో ఈ గుంపు మేస్త్రి అమ్మాలనుకుంటున్నది తెలంగాణ ప్రజల సంపద, తెలంగాణ ప్రజల ఆస్తి. పరిశ్రమలకు భూములు ఇచ్చిన ఉద్దేశం ఉపాధి కల్పన కోసమే కానీ ప్రైవేటు వ్యక్తుల జేబులు నిండాలని కాదు. రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 27 తీసుకొచ్చి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీని, హిల్ట్ అనే పాలసీని తీసుకొచ్చి పరిశ్రమలు లేకుండా చేయాలనే కుట్ర చేస్తుంది. కాబట్టి విద్యార్థి సంఘాలుగా మనమంతా ఏకమై ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే మనం అన్ని విద్యార్థి సంఘాలతో జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పాటు చేసి ఆ రోజు శ్రీమందిర ప్రాంతానికి వ్యతిరేకంగా ఎట్లయితే మనం కొట్లాట చేసినామో, విశ్వవిద్యాలయాలు కానీ జిల్లాలో కానీ చేసినామో, అదేవిధంగా హైదరాబాద్ నగరంలో విలువైన భూములు, దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల విలువైన భూములు ఇవాళ ఈ పరిశ్రమలకు గత ప్రభుత్వాలు పరిశ్రమలకు ఇచ్చారు. కాబట్టి ఆ భూములను మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరం ఉంది. ఇవాళ ప్రభుత్వం పొల్యూషన్ పేరు మీద, కాలుష్యం పేరు మీద ఔటర్ రింగ్ రోడ్ అవతలికి, ఓఆర్ఆర్ అవతలికి ఈ పరిశ్రమలు తీసుకెళ్లాలి. ఇక్కడ ఓఆర్ఆర్ లోపల ఒక్క పరిశ్రమ కూడా ఉండద్దనే ఉద్దేశంతో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ పారిశ్రామికవేత్తలకు వాళ్ళకు అప్పనంగా ఆర్థికంగా బాగా లబ్ధి చేకూర్చే కార్యక్రమాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ప్రైవేటు వ్యక్తుల అపార్ట్మెంట్లు, విల్లాల కోసం పరిశ్రమల భూములను ఎందుకు ఇస్తున్నారో ప్రభుత్వం చెప్పదు. ఎందుకంటే అదంతా దోపిడీ రాజ్యం కాబట్టి. కాలుష్యకారక పరిశ్రమల తరలింపుపై కేసీఆర్ విజన్ తో ముందుకెళ్తే ఈ మోసగారి ప్రభుత్వం అమ్ముకుంటూ దిగమింగే ఆలోచన చేస్తోంది. హైదరాబాద్ భూములు తెలంగాణ ప్రజల సొత్తు. ప్రజావసరాలకే వాటిని వినియోగించాలి. పరిశ్రమల భూములను రిజిస్ట్రేషన్ ధరల్లో 30% అపార్ట్మెంట్లు, మాల్స్ కట్టుకోవడానికి అనుమతిస్తే ప్రజలు ఒప్పుకుంటారా? పార్కులకు, పార్కింగ్లకు, బొందల గడ్డలకు ఇల్లు కట్టుకోవడానికే జాగలేదు కానీ పరిశ్రమల భూములను అమ్ముకునేందుకు సిద్ధమవుతుంది. వీటికి జాగలు వద్దు కానీ పారిశ్రామికవేత్తలు అడ్డికి పావు షేర్కు కొనుక్కున్నా ప్రభుత్వం ఇచ్చిన భూములను వారు ఇష్టం వచ్చినట్టు అమ్ముకుంటే రేవంత్ పచ్చ జెండా ఊపుతున్నాడు. తన అనుయాయులతో కలిసి రేవంత్ ఒక అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆస్తిని దోచుకుపోవడానికి గత ప్రభుత్వాలు పూర్వకంగా ప్రైవేటు వ్యక్తులకు దారదత్తం చేస్తున్నాడు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో మాల్స్, అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి వీలుగా వేల కోట్ల రూపాయలు తన అనుయాయులు సంపాదించుకునేందుకు వీలుగా హిల్ట్ పాలసీని తీసుకువచ్చాడు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారనంటే, మేము కాలుష్య రహితంగా ఈ నగరాన్ని ఉంచదలిసాం కాబట్టి కాలుష్యాన్ని ఎదజల్లే ఫ్యాక్టరీలు ఎక్కడుండాలి అని అంటే, పరిశ్రమలు ఎక్కడుండాలని అంటే ఊరు బయట ఉండాలి, లేదంటే సిటీ బయట ఉండాలని చెప్తున్నారు. కానీ ఇదే ముఖ్యమంత్రి గారు నిన్న మొన్న విదేశీ ప్రతినిధులు పిలిపించుకొని ఫార్మాస్యూటికల్ రంగానికి మొత్తం ప్రపంచంలోనే బాగా డిమాండ్ ఉంది కాబట్టి తెలంగాణ అనేది, హైదరాబాద్ అనేది ఫార్మాస్యూటికల్ హబ్గా ఉంది ఇప్పటికే, దీనిని మేము మరింత విస్తరించాలనుకుంటున్నాం, ఈ రంగంలో ప్రోత్సహించాలనుకుంటున్నాం అని చెప్పారు. ఫార్మాస్యూటికల్ ఎక్కడ పెట్టాలి అని అంటే ఫ్యూచర్ సిటీలో పెడతాం అంటున్నారు, లేదంటే హైదరాబాదు విమానాశ్రయానికి దగ్గర ఉండే పెడతాం అంటున్నారు, ట్రాన్స్పోర్ట్కి దగ్గర పెడతాం అంటున్నారు. ఈరోజు ఈ స్టేట్మెంట్తో అర్థమవుతున్నది ఏమిటనంటే ఈ ప్రభుత్వానికి ఒక స్పష్టత లేదు పరిశ్రమల ఏర్పాటు పట్ల, ఉపాధి పట్ల.
ఒకసారి ఊహించుకోండి, సనత్ నగర్ లో గజం 13,000కు ప్లాట్ దొరికితే ఎలా ఉంటుంది? కూకట్పల్లిలో 8,000కే గజం, ఉప్పల్లో 5,500కే గజం, హయత్ నగర్ లో 3,660కే గజం. అసాధ్యం అనుకుంటున్నారు కదూ? ఎందుకంటే బహిరంగ మార్కెట్ లో దీనికి 10 నుంచి 20 రెట్లు అధిక ధరలు ఉండి ఉంటాయి. కానీ రేవంత్ మాత్రం పైన చెప్పిన చౌక ధరలకే దాదాపు 9,300 హైదరాబాద్ నడివొడ్డున ఉన్న భూములను తన అన్నదమ్ములకు, ఆప్తమిత్రులకు, బంధువులకు, తాబేదార్ల కోసం అడ్డికి పావుషేరు అమ్ముతున్నాడు. 5 లక్షల కోట్ల విలువ చేసే ఈ భూములను అందులో 100వ వంతుకే అమ్మడానికి పావులు కదుపుతున్నాడు. అది కూడా నెల 2 నెలల్లోనే ఈ తతంగమంతా పూర్తి చేయడానికి ప్లాన్ రెడీ చేసుకున్నాడు. దేశ చరిత్రలోనే అతిపెద్ద స్కామ్ ఇది. ఈ భూములు తెలంగాణ భవిష్యత్తు తరాలకు చెందాల్సినవి. వీటిని ఒక వ్యక్తి స్వలాభం కోసమో, ఒక పార్టీ మనుగడ కోసమో అమ్మడాన్ని చూస్తూ భరించాలా? ప్రజా ప్రయోజనం పేరిట అమ్మడమే తప్పనిసరి అని ప్రభుత్వం అంటే కనీసం మార్కెట్ ధరలకు అమ్మాలి కదా, అలా ఎందుకు చేయడం లేదు మరి? అంటే అంతా రాజకీయ నాయకుడని సహజంగా అందరూ అంటుంటారు, కానీ అతడు భూదందా రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఏదో అదృష్టం కొద్ది సీఎం అయిండు. ఆ భూదందాలతో తాను ఈ 2 సంవత్సరాల కాలంలో చూడండి, ఏ నిర్ణయం తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఆ భూదందాలు, రియల్ ఎస్టేట్లు ఎంత వస్తుంది, ఎంత పోతుంది, కమిషన్ అనేటువంటి విషయమే తప్ప వాస్తవానికి పరిపాలన అనేటువంటి దాని మీద స్పష్టమైనటువంటి అవగాహన లేదు అనేటువంటి విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఓ మాట అన్నారు. ఆయన అనుముల రేవంత్ రెడ్డి కాదు, అవినీతి అనకొండ అని. 5 లక్షల కోట్ల స్కామ్ పై పోరాటం కొనసాగిస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలు, పరిశ్రమల కోసం ఇవ్వాల్సిన భూములను రేవంత్ ప్రైవేటు వ్యక్తులకు ఇస్తున్నాడంటూ అసలు నిజాలు కుండబద్దలు కొట్టారు. గజం ధర 1.5 లక్షలు పలుకుతుంటే రేవంత్ సర్కార్ కేవలం 4,000కి అప్పగిస్తే ఎవరు చూస్తూ ఊరుకుంటారు? ఫ్యూచర్ సిటీ పేరిట అక్కడ హిల్ టు పీతో ఇక్కడ రేవంత్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుంటే ఎందుకు భరించాలి? హైడ్రాతో అంగుళం భూమిని సైతం వదలకుండా కబ్జా చేస్తూ బరి తెగిస్తున్నారు కాంగ్రెస్ భూచోళ్లు. 5 లక్షల కోట్ల విలువైన భూములను దోచుకుంటూ స్కామ్ కు తెరలేపిన రియల్ బ్రోకర్ రేవంత్. ఇతగాడి అండతోనే అన్నదమ్ములు రెచ్చిపోతున్నారు. రియల్ దందాలు, బెదిరింపులకు దిగుతూ కబ్జాలు చేసుకుంటున్నారు. సో అధికార అహంకారంతో మదమెక్కి పరిశ్రమల భూములను కొట్టేస్తున్నారు. రేవంత్ అండతో ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తున్న కాంగ్రెస్ నేతలను భూబకాసురులు అంటే తప్పేంటి? దండేసి దండం పెట్టడానికి రేవంత్ చేస్తున్నదేమీ సమాజ సేవ కాదు. ప్రజల సొమ్మును, ప్రభుత్వ ఆస్తిని దిగమింగుతున్న దగాకోరు. అవును, ఈ మాటలు అంటున్నది సాక్షాత్తు తెలంగాణ సమాజం. తెలంగాణ నలువైపులా తన తాత ముత్తాతల వారసత్వ సొమ్ము అన్నట్టు అనకొండలా మారి తన అన్నదమ్ములను, అనుయాయులను మోహరించాడు. అందిన కాడికి దోచుకుంటున్నాడు, తన వారికి దోచిపెడుతున్నాడు. హిల్ట్ పాలసీ పేరిట హైదరాబాద్ మహానగరంలో 5 లక్షల కోట్ల భూదోపిడికి తెగించాడు. రేవంత్ రెడ్డి తన చుట్టూ ఉన్న ఒక ముఠాను ఏర్పాటు చేసుకుని ప్రభుత్వ భూములను లాక్కోవాలి, ప్రభుత్వ భూములు గుంజుకొని కోట్లాది కోట్లు రాబోయే ఎలక్షన్లో ఓటుకు 50,000 ఇచ్చి గెలవాలని ప్రయత్నంలో భాగంగా ఇవాళ చేస్తా ఉన్నాడు. అయ్యా రేవంత్ రెడ్డి, నేను సమాజ్గూడ ప్రెస్ క్లబ్ నుంచి అడుగుతా ఉన్నా, నువ్వు నిజంగా చేయాలనుకుంటే ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకోవద్దు. మరి ఇవాళ నువ్వు తీసుకొచ్చిన పాలసీ విధానం ఏదైతే ఉందో అది 100% ఎస్సీ బీసీ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉంది. కాబట్టి ఇవాళ మేము ఒక గిరిజన విద్యార్థి సంఘంగా మరి ప్రభుత్వ భూముల జోలికి వస్తే మేము రేవంత్ రెడ్డిని చూస్తూ ఊరుకోము. ఓటుకు నోటు దొంగ ఇప్పుడు దేశంలోనే కనీవిని ఎరుగని భూ కుంభకోణానికి స్కెచ్ వేశాడు. నోటుకు భూముల పేరుతో హైదరాబాద్ నగర శివారుల్లోని అత్యంత విలువైన 9,300 ఎకరాల భూములను తెగ నమ్మేందుకు యత్నిస్తున్నాడు. ఢిల్లీకి మూటలు మోసేందుకు మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ కుతంత్రానికి రేవంత్ తొడిగిన అందమైన ముసుగు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ. హిల్ట్ పాలసీ పేరుతో ఏకంగా లక్షల కోట్లు వెనకేసుకునేందుకు రేవంత్ అండ్ గ్యాంగ్ ఊహకందని స్కెచ్ వేసింది. భూ బకాసురుడిగా మారిన రేవంత్ గురువు చంద్రబాబు తరహాలోనే పరిశ్రమల భూములకు ఎసరు పెడుతున్నాడు. ఉద్యమంలో
విద్యార్థులు ఏ విధంగా అయితే ముందుండి తెలంగాణ ఉద్యమంలో అనేక కేసులను పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా సాధించుకున్న తెలంగాణలో ఇలా గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్ని పరిస్థితుల్లో ఇబ్బంది పడ్డమో తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారి నాయకత్వంలో 10 సంవత్సరాలు తెలంగాణలో ఎంత అభివృద్ధిలో ముందు పోయినాం. ఇలా అదేవిధంగా ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక ఇవాళ ఈ 2 సంవత్సరాలు జరుగుతున్నటువంటి అన్యాయం గురించి మరొకసారి మనం ఉద్యమం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఆ ఉద్యమంలో భాగంగా ఇవాళ హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ పాలసీ అయితే ఉందో ఈయన ఇవాళ 9,300 ఎకరాలు దాదాపు 9,300 ఎకరాలు దాదాపు 5 లక్షల కోట్ల విలువైన భూములు ఇవాళ ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులకు ఇవ్వడానికి ఈయన ఒక పాలసీ తీసుకురావడం జరిగింది. గతంలో సమైక్య రాష్ట్రంలో ఆల్విన్ భూములను ఇతర పరిశ్రమల భూములను చంద్రబాబు కొల్లగొట్టిన ఉదంతాలు మరోసారి కళ్ల ముందు కదలాడుతున్నాయి. రియల్ ఎస్టేట్ బ్రోకర్లా వ్యవహరిస్తూ ప్రభుత్వ భూములను దిగమింగుతున్న రేవంత్ తెలంగాణకు అనకొండలా మారిపోయాడు. హైదరాబాద్ నగరంలోని దాదాపు 21 పారిశ్రామిక వాడల్లోని 9,290 ఎకరాల భూములను కాజేయడానికే హిల్ట్ పాలసీని తీసుకొచ్చాడు. ప్రభుత్వ రిజిస్ట్రేషన్ ధరలో కేవలం 30% ఈ భూములను పరిశ్రమల ఓనర్లకు తన అనుయాయులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యాడు. ఎస్ఆర్ఓలో 30% భూములు ఇస్తూ భారీ స్కామ్ కు స్కెచ్ వేశాడు. ఈ 9,290 ఎకరాల్లో కనీసం 60% భూములను తిరిగి తీసుకునే గూడుపుటాని కనిపిస్తోంది. ఇప్పటికే ఈ భూములకు సంబంధించి ఆయా పరిశ్రమల యజమానులతో అణుముల గ్యాంగ్ అనధికారిక ఒప్పందాలు చేసుకుంది. హిల్ట్ పాలసీ ద్వారా లక్షల కోట్లు దండుకునేందుకు రేవంత్ అండ్ గ్యాంగ్ సిద్ధమైంది. మొట్టమొదటి సూచన ఏంటంటే మొత్తం భూమిని అంతకంతకు అమ్మేసి అడ్డి పవసర్ అమ్మేసేసి ఆ పైసలు ఏం చేస్తారట రేవంత్ రెడ్డి గారు అంటే పప్పు బెల్లాలకు పంచిపెడతారట. చూస్తున్నాం కదా మనం. ఎక్కడ 5 లక్షల కోట్లు 5,000 కోట్లు ఎక్కడ? ఈ 5,000 కోట్లు ఏం చేస్తారు? ఇప్పుడు మాపటికి లేదు, ప్రతిరోజు పరిగణిపే కదా, రేపటికి ఏదైనా పంచిపెడతాం. ఏదో ఒకదానికి పనికొస్తున్నావు, చిన్న పథకానికి, ఏది అనుచిత ఉచిత పథకానికి పనికొస్తుండొచ్చు. కానీ రేపటి భవిష్యత్తు ఏమిటి అని ఈ ప్రభుత్వాన్ని మనం ప్రశ్నించాలి. మనందరి భవిష్యత్తు ఇవన్నీ కూడా. రెండోది కార్మికులు కూడా ఉన్నారు అక్కడ. నేను కుత్బుల్లాపూర్, ఉప్పాలు, హబ్స్గూడ అన్న ఇల్లు ఉంటుంది, ఉప్పాలు కూడా తిరిగి వచ్చాను మొన్నటిదాకా. చాలా మంది కార్మికులు అక్కడ రేపొద్దు పరిశ్రమ మూతపడితే మా సంగతి ఏందని అడుగుతున్నారు. మరి వాళ్ళకి సమాధానం చెప్పాలి కదా. గతంలో మనం చూసాం, కార్మికులను కూడా ఎక్కడ భూమి ఇస్తే ఎక్కడ పరిశ్రమలు పెడితే అక్కడ తరలిస్తామంటున్నారు. నందనవనం ప్రాజెక్టు చూసాం మనం. నందనవనం ప్రాజెక్టులు ఏమైంది? మూసీ సుందరీకరణలో భాగంగా గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేసిందే, అక్కడ వాళ్ళకు వనస్థలిపురంలో ఇల్లు కడితే వాళ్ళు అడుక్కునేది ఇక్కడ, పనులు ఇక్కడ, అక్కడ పోయి ఉంటారా? ఉండలేరు కదా. మంచి ఇల్లు కట్టిస్తే ఉండలేదు వాళ్ళు. ఇది కూడా అంతే అవుతుంది అంటున్నాను. కార్మికుల భవిష్యత్తు రీత్యా చూసుకుంటే నా ప్రతిపాదన ఏంటంటే, మంచి చెడ్డు అమ్ముదామనుకుంటున్నారు. మొట్టమొదటి ఏం చేయాలంటే ఈ భూములు అమ్మితే పరిశ్రమలకు వేతలకు వాళ్ళు బయట భూమి చూపించే ప్రయత్నం కావాలి. ఔటర్ రింగ్ రోడ్ తర్వాత అంటే మరి విషపూరిత పరిశ్రమలేనా? మా నిద్ర కొడతారా? నేను రూరల్ నుంచి వచ్చాను, జిల్లాల నుంచి వచ్చాను. మరి మా దగ్గర ఈ పరిశ్రమ పెడితే మార్కెట్, మీకు జల్లిన పరిశ్రమ మార్కెట్ వెళ్తుంది. కానీ నేనేమంటున్నానంటే ట్రీట్మెంట్ ప్లాంట్లు తయారు చేయాల్సి కొత్తగా మళ్ళీ పరిశ్రమలను. హిల్ట్ పాలసీ కుంభకోణానికి రేవంత్ సర్కార్ చెబుతున్న సాకులు మామూలుగా లేవు. కారక పరిశ్రమలు నగరంలో ఎందుకని బొంకుతోంది? నిజంగానే కాయిలా పడిన పరిశ్రమలు ఉంటే వాటిని బాధిత కార్మికులు మేలు చేసేలా ఆ భూములను వినియోగించవచ్చు. మరి ఆయా పరిశ్రమల యజమానులకే ఎందుకు అప్పనంగా అగ్గువ ధరకే భూములను కట్టబెడుతున్నట్టు? అసలు కథంతా ఇక్కడే ఉంది. అసలు మతలబంతా ఇందులోనే దాగి ఉంది. లక్షల కోట్లు విలువ చేసే ఆ భూములను దొంగదారిలో హస్తగతం చేసుకునే క్వీడ్ ప్రోకో ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. అసలే నగరంలో ప్రభుత్వ అభివృద్ధి పనులకు జాగలేదు, ప్రజల సంక్షేమానికి ఉపయోగపడే పనులకు జాగలేదు. మరి ఇంత విలువైన భూములను ప్రజల మంచి కోసం ఎందుకు ఉపయోగించడం లేదు? పరిశ్రమలు మూతపడి ఉపాధి కోల్పోయిన కార్మికులకు ఆ భూములను ఎందుకు చవకగా అమ్మకూడదు? హైదరాబాదితులకు ఇచ్చి ఎందుకు న్యాయం చేయరు? నిరుపేదలకు ఇండ్లు, ప్రజల కోసం ఆసుపత్రులు, స్కూళ్లు, కాలేజీలు, పార్కులు ఎందుకు కట్టడం లేదు? వీటిలో వేటికి సర్కార్ దగ్గర సమాధానం లేదు, ఉండదు, ఉన్నా చెప్పదు. హైదరాబాదు ఎవడి సొత్తు? మనము ఆంధ్ర వాళ్ళ సొత్తుగా ఉండొద్దని చెప్పేసి ఆంధ్ర మీడియాను, ఆంధ్ర వాళ్ళ పెట్టుబడిదారులను, ఆంధ్ర వాళ్ళందరినీ తరిమేసిన చరిత్ర ఇవాళ తెలంగాణ ఉద్యమానికి ఉంది.
అవునా కదా? మరి అలా ఉత్తరాది వాళ్ళ తొత్తుగా మారిపోయింది హైదరాబాదు. ప్రధానంగా దానికి కారణము బీజేపీ అండ్ కాంగ్రెస్, ఈ రెండు జాతీయ పార్టీలకు గుప్పిట్లోకి వెళ్ళిపోయి పూర్తి స్థాయిలో హైదరాబాద్ను కంప్లీట్గా అమ్మేస్తున్నాయి. ఇవాళ బీజేపీ పార్టీ, మరి కాంగ్రెస్ పార్టీనో నాకు అర్థమైతలేదు, రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీనో అర్థమైతలేదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉంటాడు, ఆయన వ్యవహారం అంతా బీజేపీ తొత్తుగా నడిపిస్తూ ఉంటాడు. ఇవాళ బీజేపీ తొత్తుగా కాంగ్రెస్, మరి రాహుల్ గాంధీ చెప్పాలి, ఇవాళ మీ ముఖ్యమంత్రి కాంగ్రెసా బీజేపీ? మరి రెండో అంటే ఇక్కడ 5 ఏళ్ళు పరిపాలించి తర్వాత మళ్ళీ బీజేపీకి వెళ్ళిపోయి అక్కడ 5 ఏళ్ళు పరిపాలిద్దాం అనుకుంటాడా? ఎందుకంటే రెండవసారి ముఖ్యమంత్రి నేనే అంటాడు కదా. కాంగ్రెస్లో రెండవసారి అయితే కాలేడు అనుకో, కానియరు, రెడ్డిలో వాళ్ళు ఉన్న రెడ్లే కానియరు. ఎందుకంటే ఇప్పటికే మండిపడుతుండ్రు వాళ్ళంతా కూడా. పాపం ఎక్కడికి వెళ్ళి వచ్చి ఆ పార్టీకి వెళ్ళి ఈ పార్టీకి వచ్చి మా పార్టీలో వచ్చిన సీనియర్లు అందరూ దొక్కేసి ఇవాళ ముఖ్యమంత్రి అయినా అని చెప్పేసి బాధపడుతున్న చరిత్ర వాళ్ళది. నేనేమంటున్నానంటే ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ ఇవాళ ఢిల్లీ నడిపిస్తున్నాడు రేవంత్ రెడ్డి అనే రియల్ ఎస్టేట్ బ్రోకర్. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ దేశంలో ఉన్న మొత్తం ప్రధానమంత్రిని ఉత్తరాది వాళ్లకు కొమ్ముగాస్తూ ఇవాళ మన భూములను దారాదత్తం చేస్తూ, మన ఆస్తులను దారాదత్తం చేస్తూ, మన అస్తిత్వాన్ని దారాదత్తం చేస్తూ అటు ఆంధ్రుల తొత్తుగాను ఇటు ఉత్తరాది వాళ్ళ తొత్తుగా మారిన రేవంత్ రెడ్డి పరిపాలనకు ఇలా చమరగీతం వదిలే ఇదే విద్యార్థులు చమరగీతం పాడాల్సిన అవసరం ఉంది. ఈ విద్యార్థుల లొలికే అక్కడ సెంట్రల్ యూనివర్సిటీ నుండి పారిపోయిండు రేవంత్ రెడ్డి. సెంట్రల్ యూనివర్సిటీ భూములు కబ్జాలు చేయాలని చూసిండు, కానీ విద్యార్థి లోకం కథం దొక్కింది. ఇవాళ ఉస్మానియాకు రేపు రాబోతున్నాడు, రేపు దాని మీద కూడా కన్నేస్తాడు. దయచేసి అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. రేపు దాని మీద కూడా కన్నేస్తాడు, ఉస్మానియా మీద కన్నేస్తాడు. ఉస్మానియా చుట్టుపక్కల భూములు ఆల్రెడీ ఇప్పటికీ క్వార్టర్స్ ఖాళీ అయిపోయినాయి. అటు సైడ్ రోడ్డు సైడ్ తార్నాక భూములన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి, వాటి మీద కన్నేస్తాడు, వాటిని కూడా కబ్జా చేస్తాడు. రేవంత్ సర్కార్ తెచ్చిన హిల్ట్ పాలసీ దెబ్బకు హైదరాబాద్ నగరం నుంచి 5,000 కంపెనీలు వెళ్లిపోనున్నాయి. దాదాపు 50,000కు పైగా కార్మికులు ఉపాధి కోల్పోనున్నారు. ఈ పాలసీ వెనుక ఏపీకి చెందిన కొందరు నేతల కుతంత్రం కూడా దాగి ఉంది. హిల్ట్ పాలసీతో పారిశ్రామిక భూములను రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మార్చాలి అన్నది దోపిడీ సర్కార్ ఆలోచన. దీని వెనుక ఏపీ ఇండస్ట్రియల్ గ్రోత్ కు సహకరించేందుకు ప్రభుత్వం ఈ పన్నాగం అమలు చేస్తోంది. వాస్తవానికి ఇక్కడున్న పరిశ్రమలు 60% ఏపీకి చెందిన వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. హిల్ట్ పాలసీతో ఇక్కడి భూముల్లో పెద్ద ఎత్తున రియల్ ఎస్టేట్ దందా చేసి కోట్లు కొల్లగొట్టడమే వారి ఎత్తుగడ. అటు ఏపీ సర్కార్ ఇచ్చే రాయితీలతో అక్కడ కొత్త ఇండస్ట్రియల్ నెలకొల్పే ప్రయత్నాలు జరుగుతున్నది నిజం. నగరంలో కాలుష్యాన్ని దూరం చేయడమే హిల్ట్ ప్రధాన లక్ష్యమని రేవంత్ సర్కార్ చెబుతోంది. కానీ అసలు నగరం నుంచి పరిశ్రమలను ఏపీకి తరలించాలి అన్నదే రేవంత్ అసలు కుతంత్రం. సో హైదరాబాద్ నగరంలో ఇండ్లకు, పాఠశాలలు, దవాఖానలు, చివరికి శ్మశానాలకు స్థలం లేదు. కానీ ప్రైవేటు వ్యక్తులకు 9,300 ఎకరాల భూమిని ప్రభుత్వం అప్పనంగా ఇస్తోందంటోంది. ఈ 9,300 ఎకరాల భూములను తిరిగి వెనక్కి తీసుకుని అక్కడ కాంగ్రెస్ చెప్తున్న ఇందిరమ్మ ఇండ్లు, యంగ్ ఇండియా స్కూళ్లు, హాస్పిటళ్లు కట్టొచ్చు కదా. ఇటు హైదరాబాద్లో గజం జాగా స్థలం లేదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటిదాకా ఇక్కడ ఉన్న కంపెనీలు తరలి వెళ్తే హైదరాబాద్ నగరంలో వాటిపైన ఆధారపడిన లక్షల మంది ఉపాధి ఏమైపోతుంది? ఈ తెలివి ఏమైనా ఉందా ఈ సర్కారుకు? ఉండదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్య పాలన కాదు, నియంతృత్వ రాజ్యం. తెలంగాణలో హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ అనే కొత్త విధానం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ విధానం ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న పారిశ్రామిక భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చడానికి అనుమతిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఇందుకు 30% నుంచి 50% వరకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ రేట్లపై కన్వర్షన్ ఫీజు వసూలు చేస్తామని ప్రకటించింది. ఈ విధానం ద్వారా రాష్ట్రానికి 4,000 నుంచి 5,000 కోట్ల ఆదాయం వస్తుందని ప్రభుత్వం చెబుతోంది. సర్కారు లెక్క ప్రకారం ఈ ఫీజులలో 25% కొత్త పారిశ్రామిక పార్కుల అభివృద్ధికి కేటాయిస్తారు. ఈ పాలసీని అమలు చేయడానికి అప్లికేషన్లు 7 రోజుల్లో, అప్రూవల్ 7 రోజుల్లో, రెగ్యులరైజేషన్ 45 రోజుల్లో పూర్తి చేస్తారు.
హైదరాబాద్ నగరంలోని 9,300 భూములను రెగ్యులరైజ్ చేసి కమర్షియల్, రెసిడెన్షియల్ ఉపయోగాలకు మార్చడానికి రూపొందించిన విధానం హిల్ట్. ఇది బాల్నగర్, జీడిమెట్ల, సనత్ నగర్, ఆజమాబాద్ ప్రధాన పారిశ్రామిక కష్టాలను కవర్ చేస్తుంది. ఢిల్లీలాగా హైదరాబాద్ కాలుష్యమయం అవ్వకుండా పర్యావరణ రక్షణకు హిల్ట్ పాలసీ ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఇదంతా కపట నాటకం. ఎంత పెద్ద మోసం అంటే ఏదైనా భవన నిర్మాణం కోసం అధికారులను సంప్రదిస్తే నెలల తరబడి తిప్పుకుంటారు. ఇది లేదు, అది లేదు అంటూ కథలు చెప్పి తప్పించుకుంటారు. కానీ హిల్ట్ పేరిట జరుగుతున్న భూదోపిడీ వ్యవహారంలో మాత్రం అంతు చిక్కని రహస్యం దాగి ఉంది. ఎలా అంటే దరఖాస్తు పరిశీలన, ఆమోదం, అందుకు అయ్యే డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు వసూలు వంటి ప్రక్రియ అంతా కేవలం 66 రోజుల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. హిల్ట్ పి మార్గదర్శకాలు విడుదల చేసిన 6 నెలల వరకే దరఖాస్తులు తీసుకుంటామని తెలిపింది. వేలాది ఎకరాల భూమిని మల్టీ యూజ్ జోన్ గా మార్చేందుకు సంబంధించిన దరఖాస్తుల గడువును కేవలం 6 నెలలుగా తావిస్తోంది. గతంలో అంటే 2023లో 3 పారిశ్రామిక వార్డుల్లోని భూములపై ఫ్రీ హోల్డ్ రైట్స్ అంటే పూర్తి యాజమాన్య హక్కులు కల్పించేందుకు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రిజిస్ట్రేషన్ విలువపై 100 నుంచి 200% అదనంగా చెల్లించాలి. ఇలా ఫ్రీ హోల్డ్ రైట్స్ దక్కించుకున్న యజమానులు హెచ్ఎండిఏ లేదా పురపాలక శాఖకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ హిల్ట్ బిలో మల్టీ యూజ్ జోన్ గా మార్చుకునేందుకు పరిశ్రమల యాజమాన్యాలు ఎస్ఆర్ఓ విలువలో కేవలం 30 నుంచి 50% చెల్లిస్తే సరిపోతుందని చెప్పడం అనుమానాలకు తావిస్తోంది. ఇలా వసూలయ్యే మొత్తంలో నుంచే హెచ్ఎండిఏ లేదా పురపాలక శాఖకు చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఛార్జీలు చెల్లిస్తామని సర్కార్ స్పష్టం చేస్తోంది. పారిశ్రామిక వాడల్లోని భూములకు టీజీఐఐసి ధరతో పోలిస్తే ఎస్ఆర్ఓ విలువ తక్కువగా ఉంటుంది. కాబట్టి మల్టీ యూజ్ జోన్ గా మార్చుకునేందుకు ఎస్ఆర్ఓ రేటు వసూలు చేస్తేనే ప్రభుత్వ ఖజానాకు గండిపడి పరిశ్రమల యాజమాన్యాలకు భారీగా లబ్ధి చేకూరే అవకాశం ఉంది. అలాంటిది ప్రస్తుతం ఎస్ఆర్ఓ విలువలో కేవలం 30% మాత్రమే చెల్లిస్తే చాలనడమే అసలు అనుమానాలకు కారణం. కొన్నేళ్ల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడల్లో కొన్ని పరిశ్రమలు మూతపడగా మరికొన్ని పరిశ్రమలు అనధికారికంగా చేతులు మారాయి. కొన్ని చోట్ల ప్రభుత్వం ఇచ్చిన లీజు గడువు కూడా ముగిసి ఉంటుంది. ఈ అంశాలపై లోతైన కసరత్తు లేకుండా పాలసీని తెచ్చి బదలాయింపునకు పూనుకోవడం వెనుక కొందరు ప్రభుత్వ పెద్దలు, బడా రియల్టర్ల హస్తం కూడా ఉందనే ప్రచారం జరుగుతోంది. వీటన్నిటిపై వివరణ ఇవ్వాల్సిన పరిశ్రమల శాఖ మంత్రి కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఇచ్చిన జీవోలను ప్రస్తావిస్తూ ఆరోపణలను ఖండించడమే తప్ప హిల్ట్ పీకి సంబంధించి సరైన వివరణ ఎందుకు ఇవ్వటం లేదనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇదంతా చూస్తుంటే తెర వెనుక జరిగిన తతంగం చూస్తుంటే అస్మదీయుల కోసం రేవంత్ నడిపిన భాగోతమని తెలుస్తుంది. దేశంలోనే అతిపెద్ద స్కామ్ చేస్తున్న గుంపమేస్త్రి విశ్వనగరంలో 5 లక్షల కోట్ల అత్యంత విలువైన భూములను అప్పనంగా అప్పగించే కుట్రకు తెరలేపినట్టు తేటతెల్లమవుతోంది. కేవలం 5,000 కోట్లకే అమ్మేసి ఆ భూములను నిండా దోచుకోవాలని హిల్టిపి అంటూ కొత్త పాలసీ తెచ్చాడని అర్థమవుతోంది. సబ్ రిజిస్ట్రేషన్ వాల్యూలో కేవలం 30% చెల్లిస్తే చాలు ఆ భూములను వారికి కట్టబెట్టేందుకు పాలసీని రూపకల్పన చేసిన రేవంత్ అండ్ దండుపల్యం బ్యాచ్ 5 లక్షల కోట్లను జేబుల్లో నింపుకునేందుకు గద్దల్లా వాలారన్న వాస్తవం తెలిసిపోతోంది. సో ముస్లింల కబరిస్తాన్ కు జాగా లేదంటాడు. హైదరాబాద్ లో ఇందిరమ్మ ఇండ్లు కట్టడానికి భూమి లేదని చెప్తాడు. కానీ భూదందాలు చేయడానికి మాత్రం 9,292 ఎకరాలు ఉన్నాయా? కొందరికి అప్పరంగా దోచిపెడతా రియల్ ఎస్టేట్ దందా చేసుకుంటా అంటే మాత్రం కుదురుతుందా? సో భూచోడిలా మారిన రేవంత్ ప్రజాధనాన్ని సంతర్పణ చేస్తానంటే, కుంభకోణాలు చేస్తానంటే తెలంగాణ చూస్తూ భరిస్తుందా? మౌనంగా చూస్తూ ఉంటుందా? అన్నదమ్ముళ్లకు అనుచరులకు అప్పనంగా పంచిపెట్టే ప్రణాళికలను ఆమోదిస్తుందా? నెవర్. అది జరగని పని. అది తెలంగాణ రక్తంలోనే లేదు. ఈ విషయం తెలంగాణతనం లేనోడికి తెలియదు, అర్థము కాదు.